కుత్బుల్లాపూర్ సర్వే నెంబర్ 58-226 వరకు వక్ఫ్ బోర్డు భూములంటూ 41 గుంటలు రిజిస్ట్రేషన్ అధికారులు దాదాపు 168 సర్వే నెంబర్లు ప్రైవేట్ భూములు బిల్డింగ్లు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ప్రైవేట్ భూములపై వక్ఫ్ బోర్డు పెత్తనం ఏంటని తక్షణమే తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని చింతల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడమే కాకుండా కుత్బుల్లాపూర్ సర్వే నెంబర్ 58-226 వరకు ప్రైవేట్ భూములు బిల్డింగ్లు నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని, లేని ఎడల వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి పాదయాత్ర ఉంటుందని ప్రజలందరూ పాల్గొని మన సమస్యను మనమే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్ల జయశంకర్, చందు, శ్యామ్ కుమార్ రెడ్డి, అరుణ్ రావు, కుమార్ గౌడ్, తేజ, మనీష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మనీష్. నా ల్యాండ్ 85 సర్వే నెంబర్ 85, 86, 87లో ఉంది. అది నేను అమ్ముకుందాం అనుకొని నేను ఇంతవరకు వక్ఫ్ బోర్డు ఉందని మాకు తెలీదు. మేము అమ్ముదామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని అమ్ముదామని చెప్పేసి అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు ప్రొమోటెడ్ ఏరియా ఇది వక్ఫ్ బోర్డులోకి వచ్చింది అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయలేరు. అది అలాగే ఆగిపోయింది. ఇంకా మా అక్క పెళ్ళి కూడా ఉంది, అక్క పెళ్ళి ఉంది. రాను ఇక మేము ఎట్లా చేయాలో మాకేం అర్థమైతే లేదు. మరి ఏది దీన్ని జల్లిన పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం ఉందో 1954 చట్టం, తర్వాత 1995లో ఒకసారి, తర్వాత 2013లో మరొకసారి గత కాంగ్రెస్ ప్రభుత్వం సవరణలు చేసి వక్ఫ్ బోర్డుకి ఎక్కడ లేని అధికారాలు ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏదైతే సర్వే నెంబర్ 58 నుండి 226 వరకు ఇది 27 ఆగస్టు 2024లో ఇగో ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుండి వక్ఫ్ బోర్డు ఇక్కడ ఎస్ఆర్ఓకి కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓకి ఉత్తర్వులు వచ్చినాయి. సర్వే నెంబర్ 58 నుంచి 226 వరకు వాళ్ళకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి 41 గుంట చొప్పున ఏదైతే ఎంట్రీ చేస్తూ ఆ సర్వే నెంబర్లు 55 నుండి 226 వరకు అంటే దాదాపు 1000 ఎకరాల భూమే కాదు. ఈ 1000 ఎకరాల్లో కుత్బుల్లాపూర్లో మొత్తం నిర్మాణాలు పూర్తయినాయి. ఇలా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈరోజు ఇల్లు కొనుక్కొని నివసిస్తుంటే ఈరోజు 41 గుంట వక్ఫ్ బోర్డుకు ఉంది. సరే, ఆ 41 గుంట ఏ సర్వే నెంబర్లో ఉన్నదో వక్ఫ్ బోర్డు అధికారులు ప్రాపర్గా ఇవ్వకపోవడం వల్ల 55 నుండి 226 వరకు ఉంది. కథం దాదాపు 168 సర్వే నెంబర్లలో అన్ని సర్వే నెంబర్లు, అన్ని బిల్డింగ్లు, ఇళ్ళు కూడా ఈరోజు నిషేధిత జాబితాలో ఎస్ఆర్ఓలు. సరే, వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా చేస్తుంది. మరి ఎస్ఆర్ఓల కన్నా బుద్ధి ఉండాలి కదా. 41 గుంట ఒక సర్వే నెంబర్లా, 2 సర్వే నెంబర్లా ఎక్కడ ఉన్నదో రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆ 41 గుంట వరకే ప్రోహిబిటెడ్ జాబితాలో పెడితే ఇన్ని సర్వే నెంబర్లలో 1000 ఎకరాలలో ఇల్లు కట్టుకున్న ప్రజలు ఈరోజు ఇల్లు అమ్ముకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలనుకున్నా, నిర్మాణాలు చేసి అమ్ముకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఈరోజు దాదాపు ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇప్పటికి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి. మరి ఎమర్జెన్సీ కోసం ఇల్లు తాకట్టు పెట్టుకునే ప్రజలు, అవసరాల కోసం అమ్ముకునే వాళ్ళు, నివాసం కోసం కొనుక్కునే ప్రజలు ఈరోజు కుత్బుల్లాపూర్లో దాదాపు 1000 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు, అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తెస్తలేదు? మేము వక్ఫ్ బోర్డు భూమి ఏమడుగుతలేం. వక్ఫ్ బోర్డు భూమి 41 గుంటే, మరి 41 గుంటకి ఈరోజు 1000 ఎకరాల ప్రభుత్వ ఏదైతే ప్రైవేటు భూముల్లో రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపుతారు? ఎవడబ్బ సొమ్మని ఆపుతారు? ఎందుకు ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? మేము పోలీస్ అధికారులను పర్మిషన్లు అడిగితే ఇవ్వరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఈరోజు నిషేధిత జాబితాలో పెడితే ఇబ్బందులు పడుతున్నారు. ఏ మతానికి, కులానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కాదు. ఏదైతే వక్ఫ్ బోర్డు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల, దానికి సహకరించిన ఎస్ఆర్ఓలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల నిర్వాహకం వల్ల ఈరోజు అన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఏది అవసరం లేదు. ప్రజల సమస్యను 41 గుంట వక్ఫ్ బోర్డు ఎక్కడున్నదో మీరు రెవెన్యూ అధికారులకు లెటర్ రాసి ఆ భూమిని మాత్రమే ప్రోహిబిటెడ్లో పెట్టుకోండి. తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. 41 గుంట వక్ఫ్ బోర్డు ఎక్కడున్నా మాకు అనవసరం, మీరు తేల్చి వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదు. కానీ 41 గుంట చేసి ఈరోజు 168 సర్వే నెంబర్లలో మొత్తం కూడా ప్రోహిబిటెడ్ జాబితాలో పెట్టిళ్ళు, రిజిస్ట్రేషన్లు అవుతలేవు. తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ప్రైవేటు భూములు
ఏదైతే నిషేధ జాబితా వక్ఫ్ బోర్డు కింద పెట్టిలో దాన్ని ఎత్తివేయాలి. రేపటి నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఆదివారం మొత్తం కూడా మాకు అనుమతులు ఉన్నా లేకున్నా మాకు అనవసరం. ప్రజల కోసం అరెస్ట్ అవుతాం. కేసులు కూడా భయపడే ప్రసక్తి లేదు. ప్రజలందరినీ ఇంటింటికి తిరిగి అవేర్ చేసి మొత్తం అందరినీ ప్రజల్ని రోడ్డు మీద తెస్తాం. ఆదివారం 8 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ప్రజల తరపున రిజిస్ట్రేషన్లు తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్తో ఆదివారం రోజు 8 గంటలకు మా పాదయాత్ర మొదలు పెడుతున్నాం. ప్రజలందరూ తెలుసుకోండి, సహకరించండి. మన ఆస్తులు, మన భూములు ఈరోజు వక్ఫ్ బోర్డు పేరుతో SROలు మొత్తం కూడా ప్రోహిబిటెడ్ జాబితాలో పెట్టింది కాబట్టి దాని ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మన జాగను మనం మళ్ళీ కాపాడుకోవాలి. ఒక్కసారి వక్ఫ్ బోర్డు కింద పడిందంటే నువ్వు కోర్టుకు పోయినా కూడా నీకు తీర్పు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనమే పోరాడి మన ఆస్తులు మనం రక్షించుకోవాలని ప్రజలందరూ కోరుతూ ఆదివారం 8 గంటలకు పద్మనాభ నగర్ జంక్షన్ నుండి మేము పాదయాత్ర మొదలు పెడుతున్నాం. ప్రజలందరూ పాల్గొనాలని వేడుకుంటున్నాం. భారత్ మాతాకి జై.